బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శాఖాపూర్ గ్రామంలో మొక్కజొన్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లింగాపూర్ సర్పంచ్ గారు, మా డైరెక్టర్ బాలచంద్ర గారు మరియు రైతులు మరియు మా CEO గారు పాల్గొనడం జరిగింది। ఏదైతే రైతుల కోసం ఆలోచించి మా బినోల సొసైటీ కేంద్రంలో ఇప్పటి వరకు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం లేదు। రైతుల దృష్ట్యా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రైతుల దృష్ట్యా ఆలోచించి మాకు బినోల సొసైటీకి ఈరోజు మక్కల కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది। రైతులు తాము పండించిన మక్కలను ఈ సొసైటీకి తీసుకొచ్చి మంచి మద్దతు ధర పొందగలరని చెప్పేసి రైతులకు ఈరోజు సూచిస్తున్నాను। ఏదైతే తెలంగాణ ప్రభుత్వము మక్కలకు మద్దతు ధర క్వింటాల్కు 2400 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది। కావున రైతులు తాము పండించిన మొక్కజొన్నను మంచి తేమ శాతంతో 14% తేమ శాతంతో తీసుకొచ్చి మంచి మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా రైతులను కోరుతున్నాను। అదేవిధంగా రైతులు తాము పండించిన మొక్కజొన్న మక్కలకు ఎకరాకు 26.5 క్వింటాల్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది। కాబట్టి రైతులు తాము పండించిన ధాన్యాన్ని సెంటర్కి తీసుకొచ్చి మంచి మద్దతు ధర పొంది మరియు రైతులకు ఇంకొక విధంగా సూచన ఏంటంటే రైతులు తమ పండించిన మక్కలకు కౌలు తీసుకోవడం జరగదు। కాబట్టి రైతులు ఇట్టి విషయాన్ని గుర్తుంచుకొని కొనుగోలు కేంద్రానికి మంచి తాలు తప్ప లేకుండా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా కోరుతున్నాను। సుమారు మా సొసైటీ బినోల సొసైటీ పరిధిలోని రైతులు తమ పంట పొలంలో మొక్కజొన్నను సుమారు 200 ఎకరాలను పండించడం జరిగింది। 200 ఎకరాలు పండించిన మొక్కజొన్నను ఈ సొసైటీ కేంద్రానికి తీసుకువచ్చి మంచి మద్దతు ధర పొందాలని తెలియజేస్తూ మళ్ళొకసారి మా మొక్కజొన్న కొనుగోలు సెంటర్ని మంజూరు చేసిన బినోల సొసైటీ ప్రత్యేక ధన్యవాదాలు।